హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా గార్డెన్లో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఇచ్చే ఆవపిండి ఇవన్నిటితో ఒక ద్రావణాన్ని చేయబోతున్నానండి. నేను 4 రోజులు బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగిన నీళ్లు, గుడ్లు ఉడకపెట్టిన నీళ్లు ఇవన్నీ కూడా నేను స్టోర్ చేసి ఉంచానండి. ఇందులోకి నేను అరటిపండు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, ఆవపిండి ఒక గుప్పుడు వేసాను. ఇందులోకి బెల్లం కూడా 100 గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను. ఈ 4 లీటర్ వాటర్లో నేను 3 రోజులు పర్మెంటేషన్ చేసి ఉంచానండి. మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్లో 1 నిమిషం ఇలాగా తిప్పుకుంటే మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి. ఇలా పర్మెంటేషన్ చేసి 4 రోజులు ఉంచిన తర్వాత మొక్కలకి ఇస్తే మైక్రోన్యూట్రియంట్స్ మన మొక్కలకి అందుతుందండి. ఇలా కవర్ చేయాలి, ఏదైనా క్లాత్ కానీ బస్తా కానీ పెట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లాక్ వైజ్లో మనం తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ మొక్కలకు అందుతాయి, మైక్రోబ్స్ కూడా ఉంటుందండి. ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువ ఉంది కదా. అరటిపండు తొక్కల్లో కూడా పొటాషియం ఉంది. టీ పొడి కూడా వేసాను. టీ పొడిలో నైట్రోజన్ ఉంది. మస్టర్డ్ కేక్లో మన మొక్కలకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ కూడా అందుతాయండి. ఇప్పుడు నేను ఈ ద్రావణాన్ని 20 లీటర్ల బకెట్లో డైల్యూట్ చేస్తున్నాను. ఇలా చిక్కం పెట్టి వడపెట్టేస్తున్నానండి. ఇలా వడపెట్టేసిగా వచ్చిన తుక్కుని మనం పారేయాల్సిన అవసరం లేదు. ఇది ఎండనిచ్చి కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఎండిన తర్వాత మొక్కలకి పక్కన వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా ఈ చిక్కంతో వడపెట్టేస్తున్నాను. ఇందులో నేను ఉల్లిపాయ తొక్కలు వేసానండి, పై పొపరోయ వేసాను, అలాగే అరటిపండు తొక్కలు వేసాను, మస్టర్డ్ కేకు, టీ పొడి, బెల్లం ఇవన్నీ కూడా 4 రోజులు పర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఇప్పుడు మొక్కలు పూత కాపు మీద ఉన్నాయండి. వంగ మొక్కలు, అలాగే టమాటా మొక్కలు, బెండ మొక్కలు, పాదులు కూడా పెట్టానండి. ఇవన్నీ కూడా పూత కాపు మీద ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని మనం ఇవ్వడం వల్ల మొక్కలకి పూత పిందులు బాగా వస్తాయి. మొక్కలు కూడా బలంగా బాగా పెరుగుతాయండి. సాయిల్లో కూడా ఫెర్టిలిటీ పెరుగుతుంది. పూత రాలిపోకుండా టమాటా బీర బాగా కాస్తుంది. నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కలు ఆకుపచ్చగా బలంగా కూడా తాజాగా ఉంటాయండి. మనకి నైట్రోజన్ తక్కువైతే ఆకులు కొంచెం ఎల్లోగా వస్తూ ఉంటాయి కదా, అటువంటిప్పుడు ఈ నైట్రోజన్ బాగా పనిచేస్తుంది. అలాగే అరటిపండు తొక్కల్లో పొటాషియం ఎక్కువగా ఉంది, పూత బాగా వస్తుంది. ఇవన్నీ కూడా నేను మొక్కలకి వేస్తున్నాను. ఒక్కొక్క డొగ్గు చొప్పున ఇస్తున్నానండి. మస్టర్డ్ కేక్ని కూడా ఇలా పర్మెంటేషన్ చేసి ఇవ్వడం వల్ల మైక్రోన్యూట్రియంట్స్ మన మొక్కలకి ఎక్కువ ఇస్తుందండి. పూల మొక్కలకి, కూరగాయ మొక్కలకి కూడా బాగా వస్తాయి. మొక్క రూట్లో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పిందులు బాగా వస్తాయండి, సైజు కూడా బాగా పెరుగుతుంది. ఈ టబ్లో నేను బీరపాదు పెట్టాను. బీరపాదులకి, ఆనపాదులకి, కాకరపాదులకి, పాదు జాతి మొక్కలకి, అలాగే పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు.
మిర్చి, మొత్తం అన్ని కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చండి, ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, పూల మొక్కలకి ఇవ్వచ్చు, మొక్క సైజుని బట్టి బ్యాగ్ని బట్టి ఇవ్వచ్చు. ఇది బీరపాదండి, టబ్లో పెట్టాను. పాదులు ఎప్పుడు కూడా తీగజాతివి వెడల్పుగా ఉన్న టబ్ కానీ లేదా గ్రో బ్యాగ్స్లో కానీ పెట్టాలి. నేను ఒకటి గెస్ట్ చేశానండి, ఇందులో నేను మట్టి తక్కువగా వేశాను, హాఫ్ కంటే తక్కువ వేశాను. ఇలా తక్కువ వేయడం వల్ల దానికి సరైన పోషకాలు అందడం లేదు. నేను వారం వారం ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు కదా, లైట్ వెయిట్లో ఉంటుందని ఇచ్చానండి. అలా ఇవ్వడం వల్ల దానికి పోషకాలు అందట్లేదు. టమాటా బెండ అయితే కనుక ఇవి సరిపోతున్నాయి సైజ్ అండి. వంగది కూడా కొంచెం మనం పెద్ద సైజులోనే పెట్టాలి. 15 బ్యాగ్లో పెట్టాను. ఇవి 2 years వరకు మనం మార్చే పని ఉండదు, అందువల్ల ఇవి కూడా స్టాండర్డ్గా ఉన్న బ్యాగ్లో పెట్టాలి. ఈ చిక్కుడు బాద్ అయితే నేను 12x12 అండి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టే బ్యాగ్లో పెట్టాను. చూడండి చిక్కుడు బాద్ అంతా కూడా ఎలా గెల్ల వేసాయో, మొత్తం అంతా పూత వస్తుంది. ఈ చిక్కుడు విత్తనాలు, ఆనప విత్తనాలు, వైట్ కాకర విత్తనాలు నాకు బొడ్డేపల్లి అరుణ గారు ఇచ్చారండి. చిక్కుడు విత్తనాలు ఈ సంవత్సరం అంతా కాసే విత్తనాలు ఇవ్వండి. ఇవి 3 గింజలు పెట్టానండి, 2 వచ్చాయి. వచ్చింది హెల్తీగా పెరిగింది ప్లాంట్. చూడండి పాదు, దీనికి అప్పుడే పేనుబంక స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక లిక్విడ్ స్ప్రే చేయాలి. ఈ చిక్కుడికి అయితే మాత్రం పేనుబంక అయితే మాత్రం వస్తూ ఉంటుందండి. మనం దాన్ని నోటీస్ చేసుకుని ముందు వాటర్తో వేరే బకెట్ పెట్టి క్లీన్ చేసేయాలి. ఆ తర్వాత ఏదన్నా మనం వేప నూనె కానీ మునగాకు వేపాకులతో చేసిన ద్రావణం కానీ ఇవ్వాలి. ఇది వైట్ కాకర చూడండి. ఈ వైట్ కాకర అయితే మా గార్డెన్లో ఇదే ఫస్ట్ టైము. నేను విత్తనాలు కొని పెట్టాను కానీ నాకు రాలేదండి. ఈ విత్తనాలు కూడా బొడ్డేపల్లి అరుణ గారు ఇచ్చిన విత్తనాలే. ప్లాంట్ చూడండి, ఈ పాదు కూడా బాగా హెల్తీగా వచ్చింది. జినియా ప్లాంట్స్, పూల మొక్కలు కూడా ఇంక నేను రీప్లాంటింగ్ చేయలేదు. ఆనపపాదు కూడా ఇది ఆకులు అవి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. ఈ ఆనపపాదులు కూడా పిందులు వచ్చాయి చూడండి, 6 పిందుల వరకు ఉన్నాయి. మనం పెట్టే విత్తనాలు బాగుండాలి, అలాగే మట్టి కలిపే విధానం కూడా బాగుండాలండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా మంచిగా ఇస్తూ ఉంటే పాదు జాతివి అయితే కనుక మనం కొంచెం ఎక్కువే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. కంటైనర్ కూడా మనం పెద్దది తీసుకోవాలండి. మట్టిని కూడా ఎక్కువే వేయాలి. మనం కలిపిన మట్టి ఎరువు మిశ్రమం కూడా కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి. నేనైతే బ్లాక్ టబ్లో హాఫే పెట్టాను, బీరపాదులకి అది సరిపోవటం లేదండి, మొత్తం ఫుల్గా ఇవ్వాలి. మీరు ఈ సమ్మర్లో ఏదో ఒకటి లిక్విడ్ రూపాన్ని మొక్కలకి ఇవ్వండి, వాటికి పోషణ ఇస్తూ ఉండాలి, లేకపోతే అవి డల్ అయిపోతూ ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.